ఫ్రెండ్స్, ఈరోజైతే ఇప్పుడే చదివేసుకుంటున్నాం. సోమవారం డాక్టర్ వచ్చేయమన్నాడు, జాయిన్ అవ్వమన్నాడు. ఇప్పుడే ఎందుకు చదువుకుంటున్నాం అంటే ఇంకా చదువుకొని అన్నీ దగ్గర పెట్టుకుంటే మా అబ్బాయి ఒక్కొక్కటిగా మాకు జారేస్తూ ఉంటాడు. అందుకని ముందుగా నైటీలు పెట్టు, ఎందుకంటే నైటీలు అవసరమైనప్పుడు మనం తీసుకోవచ్చు. శారీలు కట్టాలి, ఆపరేషన్ 3 రోజుల తర్వాత కదా చేసేది. అందుకని ముందుగా నైటీలు పెట్టు. ఏమైనా ఊరుకుంటుందా ఈ లోపల ఆయ్ ఆయ్ అనుకుంటూ అయ్యి కెలుకుదామని చెప్పి చూస్తూ ఉంటుంది మా చిన్నతల్లి. హాస్పిటల్ టెన్షన్తో కొంచెం రోగం కూడా వచ్చేటట్టే ఉంది. అదనమాట సంగతి. చీరలు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే 3 రోజులు గ్యాప్ ఉంటుంది, ఆధార్ రిజిస్టర్ అవ్వాలి కాబట్టి ఈ లోపల మామూలుగా చీరలు కట్టుకోవచ్చు అనమాట. కాటన్ చీరలు కట్టుకుంటున్నాం. ఏ చీర మీదకి ఆ జాకెట్ సరిగ్గా పెట్టు, నీట్గానే ఉంది. ఏ చీర మీదకి ఆ చీరల మీదకి పెట్టింది. ఈ లోపల మా దిత్య మాత్రం ఈ ఫోటోలు అవన్నీ పడేస్తూ తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. పాడు చేసే పనిగా ఇవో చేస్తూ ఉంటుంది. ఎప్పుడు పాడు చేద్దామా అని చూస్తూ ఉంటుంది. ఆయి చెప్పు, ఇటు ఆయి చెప్పు. ఆయి 2 దుప్పట్లు దేనికంటే ఒకటి కప్పుకోవడానికి. అంటే ఎండాకాలం వెళ్ళండి, మీద నైటీలు వేస్తారు కదా, అప్పుడు దుప్పట్లకి కింద పడుకోవడం. మా దీప్తికి 2 టవల్స్. ఇది హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవాల్సిన శారీ. అంటే ఇప్పుడు ఇందులో నా బట్టలు వస్తాయి. ఇంకా మనకు కావాల్సినవి ఏంటంటే పేస్టు, సబ్బు. ఈ లోపల మా అబ్బాయి అడ్డొస్తూ ఉంటాడు అనమాట మధ్య మధ్యలో. మా దిత్య అప్పుడప్పుడు పాడు చేస్తూ ఉంటుంది. ఇలాగుంటాయి అనమాట ఇంట్లో పనులు. ఏదో సబ్బు, టన్ క్లీనరు, పేస్టు, బ్రష్లు, ఇంకేమున్నాయి కావాల్సినవి. దువ్వుని లేదు, దువ్వుని ఒకటి కావాలి. అద్దం, ఇక మాకు కావాల్సినవి అనమాట మెయిన్. ఇక డాక్టరు బెడ్ ఇచ్చేయగానే ఇవన్నీ తీసుకెళ్ళిపోవడానికి ముందుగానే చదివేసుకుంటున్నాం అన్నీ. హాస్పిటల్ అంటే భయమే. ఇది అనమాట ఫ్రెండ్స్. లైట్ వేసుకోవా? పెద్ద లైట్ వేసుకుందా కనబడుతున్నావు కానీ పక్క దగ్గరికి వచ్చారండి. హాస్పిటల్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాగా సోమవారం నాడు. బట్టలు అయితే చదివేసుకొని ఇంకెక్కడికైతే వచ్చాము. మా చిన్నతల్లిని ఇక్కడైతే అలవాటు చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇగో మా తులసి ఉంది, నాకు మా అమ్మాయిని అలవాటు చేసుకోవడానికి మా మనవరాల్ని తులసి అయితే వచ్చింది. అందుకని ఈ పూటే వచ్చేసాం అనమాట మా అక్కోళ్ళ ఇంటికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.